హాయ్ అండి, ఇదే ద్వారకలో ఉండే శ్రీకృష్ణ మందిర్ అండి. ద్వారకాధీశ్ మందిర్. ఈ మందిర్ చూడడానికి ద్వారకాధీశ్ ఈ కృష్ణయ్యని చూడడానికి ద్వారక వెళ్ళామండి. ఇందులో కృష్ణుడు ఇంకా కన్నులు రెండు చాలవండి, అంత అందంగా ఉంటాడు. వాళ్ళు పూట పూటకి అలాగ స్వామిని అలంకరిస్తూనే ఉంటారండి. ఎన్ని రకాల ముస్తాబులు చేస్తారు. చాలా అందంగా, చాలా చాలా అద్భుతంగా ఉన్నాడు. అయితే మనం మన మామూలుగా అయితే దేవాలయంలో ఒక సాంప్రదాయం ఉంటుంది కదండి. ఇక్కడ అంటే వీళ్ళకి ఈ స్వామి మహారాజుతో సమానమట. అందుకనే మహారాజు చేయవలసిన సపరీలన్నీ చేస్తూ ఉంటారు. భోజనము, వసతి అన్నీన ఎంతో అద్భుతంగా అలంకరించారండి. చాలా తక్కువ పూరెక్కలు మొగ్గలతోటే చాలా బాగున్నాయి. ఇక స్వామి దర్శనం 2-3 సార్లు చేసుకున్నామండి. ఎంత చేసుకున్నా సరే, ఎన్నిసార్లు అయినా ఫ్రీ దర్శనమేనండి. ఏమీ ఇబ్బంది ఉండదు. మనం టికెట్ కొనుక్కొని వెళ్ళాలని ఏం లేదు. మన ఓపికను బట్టి ఎన్నిసార్లు దర్శనం చేసుకోవచ్చు. 1, 2, 3, 4 ఎన్నిసార్లు చేసుకున్నా దానివి తీరదండి. ఆయన చూడటానికి అందమే కృష్ణుడే అందము. అందులో అలంకారంలో ఇంకా అద్భుతంగా ఉన్నాడండి. దర్శనం వైపు బయటకు వచ్చిన తర్వాత ఎక్కడలాగే ప్రతి దేవాలయంలాగే అన్ని షాపింగ్లు, తర్వాత రకరకాల కృష్ణుడు బొమ్మలు, కృష్ణుడికి మనం ధరింపజేసే దుస్తులు అన్నీ ఉన్నాయండి. ఇంకా ప్రసాదాలు అన్ని షాపులోనే అమ్ముతున్నారు. చక్కగా ఎంతో అద్భుతంగా అనిపించిందండి కృష్ణుడిని అయితే. ఇంకా వదిలి రావాలనిపించలేనంత అద్భుతమైన సౌందర్యంతో కృష్ణుడు చాలా బాగున్నాడండి. ఎంత బాగున్నాడో, మనసుని ఆకట్టుకున్నాడు. అవి అయిపోయిన తర్వాత గుజరాతీ థాలీ తీసుకున్నామండి. పప్పు, కూర, ఇంకా అలాగే ఇంకా పుల్కాలు ఇచ్చాడండి. కొంచెం రైస్ కూడా ఇచ్చాడు. మనకు కావలసిన తాగినంత మజ్జిగ తాగొచ్చు. అది అయిపోయిన తర్వాత ఇది బ్రహ్మకుండం అంటండి. ఇది బ్రహ్మకుండం అంట. నీరు అడుక్కి ఉంది. పెద్ద మర్రి చెట్టు ఉంది, రావి చెట్టు మర్రి చెట్టు కలిపి. దీన్ని అక్కడ బ్రహ్మకుండం అని పిలుస్తారు. అక్కడ మాతోటి కూడా ఒక శర్మగారు వచ్చారండి, పంతులు గారు. ఆ నీళ్ళతోటి మాకు అందరికీ ఆశీర్వచనం ఇచ్చారు. ఆ తర్వాత అటు నుంచి గోమతి నది అండి ఇది. నెక్స్ట్ అక్కడే ఆ చివర సాగరం కలుస్తుంది. హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఇది. ఇంతకుముందు దీన్ని వాడుకలో ఉండేది. అప్పుడు ఎప్పుడో ఏదో ప్రమాదం జరిగిన తర్వాత నిలిపివేశారంట. ఈ గోమతి నది సాగరము కలిసిన చోట మేమందరం స్నానాలు చేశామండి. స్నానాలు చేసి మళ్ళీ స్వామి దర్శనానికి ఇంకా చిన్న చిన్న దేవాలయాలు ఉన్నాయి, అవన్నీ కూడా దర్శించామండి. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది నాకు. చాలా మంచి అనుభవం కలిగింది. నాకు జ్ఞాపకంగా ఇలాగా గుర్తుగా నా వ్యూవర్స్ కూడా చూపించాలని ఒక చిన్న ప్రయోగంగా ఈ వీడియో చేశాను. మీకు ఎలా అనిపించిందండి? నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంకా దీని తర్వాత కూడా కంటిన్యూ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.